అలి వెలుగు అలి. ఒకప్పుడు ఒక అద్భుతమైన గ్రామం ఉండేది, పేరు తేజవనం. ఈ గ్రామం పచ్చటి చెట్లతో, పూల తోటలతో, పక్కనే ప్రవహించే వాగుతో చాలా అందంగా ఉండేది. కాని ఈ గ్రామం మీద ఒక శాపం పడింది. అందమైన తేజవనం ఎప్పుడూ చీకట్లో ఉండేది. ఎప్పుడూ మబ్బులు, ఎప్పుడూ చీకటి. పక్షులు పాటలు పడటం మానేశాయి, పిల్లలు ఆడటమే మానేశారు. అందరూ భయంతో జీవించేవారు. ఒకరోజు ఆ చీకటిని తొలగించడానికి అలివెలుగు అలి అనే ఒక చిన్న ఫెయిరీ వచ్చింది. ఆమె చిన్నదానే అయినా తన హృదయం చాలా గొప్పది. ఆమె ఒంటి చేయిలో ఒక చిన్న దీపం ఉండేది, అది మంచి మనసున్న వారి గుండెల్లో వెలుగు నింపగలదు. అలీ గ్రామానికి వచ్చి పిల్లలతో కూర్చుని కథలు చెబుతూ వారితో ఆడిపాడింది. ఒక్కొక్కరికి ప్రేమ, సానుభూతి ఎలా ఉంటుందో అర్థం అయ్యేలా చేసింది. పిల్లలు తిరిగి నవ్వుతూ చెట్లకు నీళ్లు పోసేవారు, పూలను పూజించేవారు. ఆ గ్రామంలో ఉన్న చీకటి దెయ్యంకి ఇది నచ్చలేదు. అది అలీని మాయ చేయాలని చూసింది. కాని అలీ భయపడలేదు. ఆమె గ్రామం పిల్లల చేతుల్లో చిన్న దీపాలు పెట్టింది. మీరు మీ ప్రేమతో దీపాన్ని వెలిగించండి అంది. అందరూ కలిసి తమ తమ గుండెలో వెలుగు నింపారు. దెయ్యం బలహీనపడింది, చీకటి పరిగెత్తిపోయింది. ఆ రోజు నుండి తేజవనం తిరిగి వెలుగుల్లో నిండిపోయింది. వెలుగు అలీ తిరిగి ఆకాశానికి వెళ్ళిపోయింది. కాని ఆమె చెప్పిన ప్రేమ పంచుకోవడమే నిజమైన వెలుగు అన్న మాట గ్రామం ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయింది. మోరల్, బోధ: నిజమైన వెలుగు మన మనసులో ఉంటుంది. ప్రేమ, పంచుకోవడం, సత్యం ఇవే చీకటిని పారద్రోలగలవు.